పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబ సవిత శ్రీ భీమేశ్వర స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దివ్య కళ్యాణం అనంతరం స్వామి అమ్మవార్లు రథారూఢులై ద్రాక్షారామ పురవీధుల్లో అశేష భక్త జనానికి దర్శన భాగ్యం కలిగించడంతో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్ర ఆంధ్ర బ్యాంక్ వీధి మీదుగా వేలంపాలెం గ్రామం నుండి సూర్య వీధి మీదుగా మార్కెట్ నుండి యానం రోడ్లో గల వేగాయమ్మపేట మండపం వద్దకు చేరుకుంది. ఈ రాత్రి స్వామి అమ్మవారు అక్కడే బస చేసి ఉదయం తిరిగి ఆలయానికి రథంపై చేరుకుంటారు. అత్యంత పవిత్రమైన రథోత్సవాన్ని తిలకించిన ప్రతి భక్తునికి ఆ మహాశివుని దివ్య ఆశీస్సులు ఉంటాయని ఆలయ పండితులు మైలవరపు శ్రీమన్నారాయణ తెలిపారు. రథయాత్ర దిగ్విజయంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావు తెలిపారు. ఈ రథయాత్రలో పాల్గొన్న ప్రతి భక్తునికి దేవాదాయ శాఖ తరపున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకమైన ద్రాక్షారామ క్షేత్రంలో త్రిలింగ క్షేత్రంగా అష్టాదశ శక్తిపీఠంలో పీఠంగా విరాజిల్లుతూ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకునే భక్తులు 50 మందికి కూడా మనోభీష్టాలు సిద్ధింపజేస్తున్నారు. అటువంటి భీమేశ్వరుడు యొక్క మాఘశుద్ధ భీష్మ ఏకాదశి నుంచి రేపటి వరకు జరిగే పాంచాన్నిక దివ్య కళ్యాణ మహోత్సవాల్లో 50 మంది భక్తులు కూడా పాల్గొని ఈరోజు ప్రత్యేకించి రథోత్సవం జరుగుతోంది. భీమేశ్వరుని రథం మీద ఉండగా ఏ భక్తులైతే చూసి దర్శనం చేస్తారో వారికి పునర్జన్మ ఉండదని చెప్పి శాస్త్ర ప్రమాణం. కాబట్టి 50 మంది భక్తులు రథారూఢుడైన భీమేశ్వరుని ధరించి పునర్జీవితులు కాకుండా సుఖశాంతులు పొంది అందరూ క్షేమంగా ఉండాలని మనసారా స్వామిని ప్రార్థన చేస్తూ సర్వులకి శుభం కలుగుగాక.